నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతి అమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట, పెళ్ళైన కొన్ని నెలలకే నందిని ప్రెగ్నెంట్ అయ్యింది. వెళ్ళే ముందైతే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా మరి మన వీడియోలోకి. ఈ రోజు మన వీడియోలో నందిని చెల్ల గురించి మాట్లాడుకుందాం. నందిని చెల్ల మన ఛానల్లో కొద్దిగా అయితే తన గురించి మాట్లాడమని మనకు చెప్పడం జరిగింది. ఈరోజు మన మాటండి వీడియో నందిని చెల్లది. ఇక్కడ పేర్లు మార్చానండి. కొత్తగా పెళ్ళైన నందిని చెల్ల భర్తతో చాలా సంతోషంగా ఉంటుంది. పెళ్ళైన కొన్ని నెలలకే నందిని ప్రెగ్నెంట్ అయ్యింది. మన ఇంట్లో ఒక కొత్త మనిషి రాబోతుంది అంటే మనం ఎంత సంతోషంగా ఉంటాం. అలాగే నందిని వాళ్ళ ఇంట్లో అందరూ, కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషపడ్డారు. అంతేకాదు నందిని వాళ్ళ అత్తమ్మ అయితే చాలా చాలా సంతోషపడ్డది. ఎందుకంటే నందినిని ఒక కోడలుగా కాకుండా ఒక కూతురులాగా చూసుకుంటుంది నందిని వాళ్ళ అత్త. కుటుంబం అంతా సంతోషంగా ఉండి నందిని చాలా బాగా చూసుకుంటున్నది వాళ్ళ అత్తయ్య. అనుకోకుండా వాళ్ళ అత్తయ్య నందినికి 4వ నెల రాగానే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ కూతురు డెలివరీకి ఉంది అనేసి ఆ కూతురు దగ్గర తప్పకుండా నందిని వాళ్ళ అత్తయ్యే ఉండాలి. ఎందుకంటే నందిని వాళ్ళ ఆడపడుచు వేరే బయట దేశంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ నందిని వాళ్ళ ఆడపడుచుకు ఎవరు సపోర్ట్గా ఉండరు కాబట్టి నందిని వాళ్ళ అత్తయ్య వెళ్ళాల్సి వచ్చింది. ఇక ఇంట్లో నందిని వాళ్ళ మామయ్య, నందిని వాళ్ళ హస్బెండ్ రాజు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. నందినికి మొదటిసారి గర్భవతి అవ్వడం వల్ల, గర్భవతి అయిన నందినికి అందరు ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవే ప్రాబ్లమ్స్ నందినికి కూడా మొదలయ్యాయి. అందులో వామిటింగ్స్ అనుకోండి, లేకపోతే తిన్నది జీర్ణం అవ్వకపోవడమే అనుకోండి. అలా ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మనందరికీ తెలుసు. సో అలానే నందినికి కూడా కొద్దిగా చేంజెస్ ఏర్పడ్డాయి తన బాడీలో, తనలో. నందినికి అమ్మ లేదు, నాన్న, అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకి పెళ్ళి కాలేదు. నందిని వాళ్ళ ఇంట్లో కూడా నందిని చూసుకోవడానికి లేడీ ఎవరు లేకపోవడం వల్ల నందిని హస్బెండ్తోనే ఉన్నది. 9 నెలలు పడ్డ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నది నందిని. ఎందుకంటే ఆ డెలివరీ టైంలో నందిని వాళ్ళ పెద్దమ్మ నందినికి హెల్ప్ చేయడానికి వస్తా అని చెప్పింది. దాంతో 9 నెలలు పడే వరకు అత్తగారింట్లోనే ఉండాలి అని అనుకుంది. కానీ ఇక్కడ నందిని వాళ్ళ అత్తయ్య లేకపోవడం వల్ల నందినికి చాలా ఇబ్బందులైనాయి. భర్త రాజు కొంచెం అర్థం చేసుకోలేదు. ఎందుకంటే రాజు కూడా చిన్నవాడే, కొత్తగా పెళ్ళైన జంట. రాజుకు కూడా గర్భవతి ఎలా ఉంటుంది, గర్భవతి సిచ్యువేషన్స్ ఏంటి, గర్భవతి ఎన్ని ఇబ్బందులు పడుతుంది అన్నది పెద్దగా అవగాహన లేదు రాజుకి. నందిని వాళ్ళ అత్తయ్య రాజుకు, అంటే రాజు వాళ్ళ అమ్మ రోజు ఫోన్లో మాట్లాడడం, నందినిని ఎలా చూసుకోవాలి, నందినికి ఎలా ఫుడ్ ఏ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ రాజుకు వివరించింది. కానీ రాజు పట్టించుకునేవాడు కాదు. నందినికి 6వ నెల వచ్చింది. నందినికి కూర్చోవడానికి, లేవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వంట చేసుకుంటే తనకి చేసుకోవాలనిపిస్తలేదు. తను చేసుకున్న వంటలు తనకు తినాలనిపిస్తలేదు. తిన్నా అవి కడుపులో ఆగట్లేదు. వామిటింగ్స్ అవుతున్నాయి, లేదా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. చాలా ఇబ్బంది పడుతుంది నందిని. కానీ నందిని ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు. అమ్మలాంటి అత్తమ్మ నందినితో లేదు అన్న ఒక బాధ నందినికి. చేసుకున్న భర్త సపోర్టింగ్గా లేడు అనేసి అదొక బాధతో నందిని సతమతం అవుతుంది. రాజు అసలే పట్టించుకునేవాడు కాదు. కనీసం తిన్నావా లేదా అని కూడా అనేవాడు కాదు. నందిని వాళ్ళ మామయ్య నందినిని చూసుకో, నందిని అన్నం తిన్నదా లేదా కనుక్కో, నందిని మెడిసిన్ వేసుకున్నదా లేదా కనుక్కో అని ప్రతీది రాజుకు చెప్పినప్పుడు మాత్రమే రాజు చేయడం జరిగేదంట. ఒకసారి నందిని రాజును అడిగింది, నాకు ఏది చాతనవుతలేదు, ఏ పని నేను చేసుకోలేకపోతున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయి రాజు అని నందిని చాలా బాధపడ్డదట. రాత్రులు అర్ధరాత్రులు అయ్యే వరకు ఇంటికి రాకపోయేవాడట. నందినికి పడుకునే అప్పుడు కూడా చాలా ఇబ్బంది అయ్యేదట. ఎందుకంటే ఒక గర్భవతికి నెలలు నిండే కొద్దీ ఎంత కష్టమవుతుందంటే ఒకవైపు నుంచి ఇంకోవైపు తిరగడానికే చాలా ఇబ్బందులు పడతాయి. చూసిన వాళ్ళు ఎంతో తేలికగా అనుకుంటారు అబ్బాయిలు, కానీ ఒక అమ్మాయి 9 నెలలు బిడ్డని మోయడానికి ఎంత కష్టపడుతుందో ఆ మోసే తల్లికే తెలుసు. ఆ కష్టం కూడా ఇష్టంగా మోసేదే అమ్మ అని అంటారు. డెలివరీ టైంలో ప్రాణాలు ఉంటాయా పోతాయా కూడా తెలియదు గర్భవతికి. అయినా కానీ సంతోషంగా 9 నెలలు బిడ్డని మోస్తుంది. డెలివరీ టైంలో నొప్పులు భరిస్తుంది. ఒకవేళ ఆపరేషన్ అన్నా అన్ని బాధలు భరిస్తుంది. కేవలం ఒక బిడ్డకు జన్మనివ్వడం కోసమే. అంటే అంత అపురూపమైన అమ్మ పోస్టు మనకు వస్తున్నది అంటేనే ఆడవాళ్ళు ఎంతో సంతోషపడతారండి. నందినికి ఇట్లానే 7 నెలలు గడిసిపోయాయట అండి.
నందినికి తినడానికే సరిగ్గా పెట్టకపోనట. నందిని చేత్తో ఏదైనా వండుకున్నా పడకపోయేదట. భర్త పట్టించుకునేవాడు గాక. నందిని వాళ్ళ అత్తమ్మ అయితే బాగా గుర్తుకొచ్చేదట నందినికి. అటేసి ఇటేసి నందినికి ఏడో నెల, ఎనిమిదో నెల వచ్చే లోపల నందిని వాళ్ళ అత్తమ్మ అయితే ఇంటికొచ్చింది. డెలివరీ అయిపోయింది నందినికి. నందిని గర్భవతితో ఉన్నప్పుడు పడ్డ బాధలు నాతో చెప్పుకొని, మీ వీడియోలో చెప్పండక్క అని జెప్పి నాతో చెప్పుకోవడం జరిగింది. అందుకే నందిని కోసం ఈ వీడియో. నందిని కోసమే కాదండి, భార్యలు గర్భవతిగా ఉన్నప్పుడు పట్టించుకోని భర్తలు, "ఏహే! అందరూ మోస్తారు గదా! అందరూ ప్రెగ్నెంట్ అయితారు. ఇదేదో కొత్తగానా? నువ్వే ఒక్కదానివా?" అని అనుకునే భర్తలకి ఈ చిన్న మాట. ప్రతి ఒక్క స్త్రీ అమ్మ కావాలనుకుంటుంది. అమ్మ కావాలన్న ఆరాట పడుతుంది. అమ్మ అయితున్నాం అంటే గర్భవతి అని తెలిసిన వెంటనే అంత ఇంత సంతోషం కాదండి. ఆ సంతోషానికి అసలు అరుదులుండవు. ఆ సంతోషానికి అసలు లెక్కలుండవు. కోట్లు కుమ్మరిచ్చినా గానీ ఆ సంతోషం ముంగట సున్నానే అనిపిస్తది. అదే టైంలో, ఆ టైంలో. కావాలని ఎందరో స్త్రీలు ఎదురు జూస్తాండ్లు. అమ్మ అయినా అంటే గర్భవతి అయినా అని తెలిసిన వెంటనే ఎంత సంతోషం ఉంటుందో, ఆ తర్వాత నెల నుంచి ఉండే కష్టాలు అంతా ఇంత కావు. అందరికీ ఉంటాయని చెప్పలేం. కానీ చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. కొందరికి ముందు నుంచే వామిటింగ్స్ ఉంటాయి. వామిటింగ్స్ ఎట్లా ఉంటాయంటే, అసలు కడుపులో నీళ్లు పడితే గూడా అవి బయటికొచ్చేస్తాయండి ఒక్కొక్కరికి. వామిటింగ్ చేసుకున్నప్పుడు వచ్చే స్మెల్లు తినే టైంలో గూడా ఆ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంత కష్టమైనా గానీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే నేను తినాలి గదా అన్న కడుపు నిండా అన్నం తింటది గర్భవతి. ఇడియేసి ఇడియేసి వామిటింగ్స్ బాధ ఒకటైతే, మన చేతితో మనం వండుకున్నది ఏదైనా తిందాము అంటే అస్సలు తినాలనిపించదు. అత్తమ్మ, అమ్మలు, నాన్నలు అంటే పెద్ద కుటుంబాలు ఉన్న వాళ్ళకైతే ఏం గాదు. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్‌ల, వాళ్ళ కూర్చున్న జాగల వాళ్ళు సంతోషంగా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఒకటి వండి పెట్టడం, తెచ్చి పెట్టడం జరుగుతుంది. కానీ నాలాగా సింగిల్ పర్సన్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది. నేను నా చేతి అప్పుడైతే బాగా అనుభవించాను. మగవాళ్ళు చేసి పెట్టినా మనకి ఇంట్లో అమ్మ గాని, అత్తమ్మ గాని వండి పెట్టినంత ఉండదు. మనకి ఆ టేస్ట్‌లు వేరు. అప్పుడు ఆ రుచులు వేరు. ఏవో ఏవో తినాలి అనిపిస్తది. ఏది ఉన్నా తింటాం. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ కోసం. కాకపోయినా నచ్చినా తినక మాత్రం తప్పదు గదండీ! ఖచ్చితంగా తినాలి. మన చేత్తో మనం వండుకుంటే గూడా మనకి నచ్చదు. అట్లాగే గర్భవతులకి వాసన పడదండి కొంతమందికి. ఏదన్నా చిన్న వాసనొచ్చినా, తాలింపు వాసనలొచ్చినా, లేదు అంటే ఇంకేవైనా వాసనలొచ్చినా వామిటింగ్ వచ్చేస్తది. ఆ స్మెల్ చూడంగానే ఇంకా ఫుడ్ తినాలనిపించదు. నాకైతే పేస్ట్ స్మెల్ గలీజ్ అనిపిచ్చేది. ఇప్పుడు ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకి నాకు ఆ పేస్ట్ స్మెల్ నచ్చదు. ఇక నెలలు గడుస్తా ఉంటే ఒక పక్క నుంచి ఇంకో పక్కకి తిరగలేము పడుకుంటే. మనంతట మనం పైకి లేవలేం. మనంతట మనం పడుకోలేము. ఎంత కష్టం అంటే అది భరించే వాళ్ళకే తెలుస్తదండి ఆ బాధ. ఒక పక్క నుంచి ఇంకో పక్కకి తిరగడానికి ఒక 5 నిమిషాల టైం తీసుకుంటాం. అటు నుంచి ఇటువైపు తిరగడానికి ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాం. లేవడానికి ఓ 2 నిమిషాలు తీసుకుంటాం. కాళ్ళు కింద పెట్టడానికి ఇంకో 2 నిమిషాలు తీసుకుంటాం. నెలలు నిండే కొద్దీ అట్లా మాకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఉంటారు, యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ చాలా అరుదు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గానీ, వాళ్ళ ఏజ్ గానీ, లేదు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం. కొంతమంది సెన్సిటివ్‌గా ఉంటారు. వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్ గూడా తట్టుకోలేరు. అలాంటి వాళ్ళు గర్భవతి అయితే గూడా వాళ్ళకు ప్రతి చిన్నది గూడా వాళ్ళకొక పెద్ద ప్రాబ్లమ్ లాగా అనిపిస్తది. అంతే యాక్టివ్ పర్సన్స్ ఉంటారు. సో, వాళ్ళు కొంచెం తట్టుకోగలుగుతారు. అట్లా కొన్ని ఏజ్ డిఫరెన్స్ గానీ, లేదు అంటే బాడీ డిఫరెంట్ గానీ, అట్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్సు మనల్ని బట్టి గూడా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువనా, తక్కువనా అనేది మనం డీల్ జేసుకోగలుగుతాం. రాతిర్లు నిద్ర రాదు. ఏదో కష్టంగానో, అట్లనో, ఇట్లనో కొంచెం పడుకున్నామనుకోండి, లోపల బేబీ కడుపులో డిషుమ్ డిషుమ్ అంటది. ఖతం అప్పుడు లేసి కూర్చోవాల్సిందే. ఎందుకంటే, ఆ డిషుమ్ డిషుమ్ నార్మల్‌గా ఉండదండి. ఫుల్లు పెయినొస్తది. ఆ డిషుమ్ డిషుమ్ చేసినప్పుడు కడుపులో ఒక్కటేసారి సడెన్‌గా ఏదో అయినట్టు అనిపిస్తది. అంటే ఏదో గుద్దినట్టు అనిపిస్తది. అట్లా బేబీ దన్నినప్పుడల్లా నిద్ర మానుకొని లేసి కూర్చోవాల్సిందే గర్భవతులు. ఇలా కష్టాన్ని ఎంతో సంతోషంగా భరిస్తూ 9 నెలలు గడుపుతది గర్భవతి. 9 నెలలు గడిచిన తర్వాత ఆపరేషన్ లేదా నార్మల్ డెలివరీ. ఈ రెండిట్లో ఏదైనా అదో పెద్ద స్కెచ్చే అనుకోవాలి.
ఆపరేషన్ అంటే లోపల థియేటర్‌లకు తీసుకుపోయే ముందే ప్రాణం పోయినట్టుంటది. వాళ్ళిచ్చే ఇంజెక్షన్స్ అమ్మ అంతా ఇంత గాదండి. ఎన్ని ఇంజెక్షన్‌లు ఇస్తారో, ఎన్ని సెలైన్‌లు పెడతారో అసలు చెప్పలేము. తీరా అన్నీ అయిపోయిన తర్వాత మత్తు ఇంజెక్షన్ ఏస్తారు. మత్తు ఇంజెక్షన్ ఏసినప్పుడైతే నిండు గర్భిణిని బాడీని మొత్తం ఇట్లా తిప్పి పడేస్తారు. ఎందుకంటే మత్తు ఇంజెక్షను వెన్నుముక్కకి ఇవ్వాలి. కాబట్టి బాడీని గర్భవతి అయినా గానీ బాడీని యూ షేప్‌కి కాళ్ళ వైపు ఒకరు, తల వైపు ఒకరుండి, నడుము దగ్గర ఒకరుండి ఇట్లా వంపుతారు మొత్తం యూ షేప్‌ల. గర్భవతికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. అది కూడా ఒక్కొక్కరికి ఇంజెక్షన్ ఇచ్చే ప్లేస్ కరెక్ట్ కాకపోతే మళ్ళీ మళ్ళీ ఇస్తారంట. అది కూడా చాలా ఇబ్బందంట. అలా మట్టికి ఒక్క ఇంజెక్షన్‌తోనే అయిపోతది. కొంతమందికి ఒక 2, 3 సార్లు అయితే ఇయ్యాల్సొస్తదట. ఇంకా ఆపరేషన్ అయిపోతది. ఆపరేషన్ చేసే టైంలో మత్తు ఏమన్నా ఫుల్‌గా ఎక్కుద్దా? ఎక్కదు. బాడీ మొద్దుబారుతది. కానీ అది కూడా ఎంతసేపు ఒక్కొక్కరికి తొందరనే అంటే కుట్లు వేసేటప్పుడే కొందరికి స్పర్శ తెలిసిపోతది. కొందరికి లేట్‌గా తెలుస్తది. ఏదైనా నొప్పి మాత్రం ఫుల్‌గా ఉంటదండి. బేబీని బయటికి తీసినంక గూడా మనల్ని రూమ్ షిఫ్ట్ చేసేంత వరకు మనకి స్పృహ ఉండదు. కొంతమందికి స్పృహ ఉంటది. అయినా గానీ తర్వాత నొప్పుంటది జూడండి. అసలు సచ్చి బతుకుతామా అన్నంత నొప్పుంటదండి. వారం రోజులు హాస్పిటల్‌లో ఉండేది. ఇప్పుడు 5, 6 రోజులల్లోనే 5 రోజులల్లనే డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంత అయిపోయినంక బేబీ బయటికొచ్చినంక బేబీ హెల్తీగా ఉందా? లేదా? అనేది అదో టెన్షన్. మనల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారా? లేరా? అన్నది అదో టెన్షన్. బేబీని ఎలా చూసుకోవాలి అన్నది అదో టెన్షన్. లేవలేము, కూర్చోలేము, నడవలేము, బేబీని ఎత్తుకోలేము. డాక్టర్ వచ్చేసి నువ్వు నడవాలి, చెయ్యాలి అంటది. కానీ నడిసే అంత మనకుండాలి గదా! వాళ్ళొచ్చి కొప్పడిపోతారు. నడవాలమ్మా ఎన్ని రోజులు అట్లా నిల్చుంటావు? అదే ఎంతసేపు అట్లా ఉంటావు? కొంచెం నడవాలి, దిగాలి, కూర్చోవాలి అట్లా అంటా ఉంటారు. కానీ అది మన స్టెమినాని బట్టే గదా మనకు తెలిసేది. మనం నడవగలుగుతామా? నొప్పి ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అనేది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే డెలివరీ అయిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ ఉంటది. ఆ ఓవర్ బ్లీడింగ్‌తోని గూడా స్త్రీలకి చాలా కష్టమే. అయినా గానీ సంతోషంగానే భరిస్తారు. ఎందుకంటే మన ఒళ్ళో పండంటి బిడ్డ ఉంది గాబట్టి. అడ్జస్ట్ ఇడియస్ ఒక వారం రోజులు గడిసాయనుకోండి, మళ్ళీ కుట్లిప్పడం ఆపరేషన్ అయితే. అది గూడా పెద్ద టాస్కే. ఒక్కొక్కరికి ఆరవండి. మళ్ళీ డబల్ డబల్ కుట్లేస్తారు. ఒక్కొక్కరికి తొందరగానే ఆరిపోతాయి. అయినా గానీ విప్పేటప్పుడు పెయిన్ ఉంటది. స్నానం జేయడానికి ఇబ్బంది. నీళ్లు పడ్డా కష్టమే. ఏం తినొద్దు. కుట్లు ఇప్పేటప్పుడు గూడా నరకయాతన ఉంటది. కొంతమందికి ఈజీగానే అయితది. కొంతమందికి నరకయాతన ఉంటది. ఇంత అయిన తర్వాత కొందరు తల్లులకు పాలు రావు. ఆ పాలతో గూడా తల్లులు ఇబ్బంది పడతారు. కొందరు తల్లులకి ఎక్కువగా అయితాయి. దాంతో పాప తాగలేక అంటే పాప అప్పుడే పుట్టుతది గాబట్టి, చిన్న పాప గాబట్టి తాగలేదు. అట్లాంటప్పుడు ఆ పాలు గూడా విషమై తల్లికి ప్రమాదమయ్యే ఛాన్స్ గూడా చాలా వరకి ఉంటది. ఘట్టాలు దాటుకొని ఇంటికొచ్చేస్తే ఇంట్లో మనం ఇంట్లో మనం పత్తెం కాపాడాలి. ఆకలేస్తది. కానీ ఏం తినలేం. ఎందుకంటే బేబీకి పాలిస్తాము. మళ్ళీ డెలివరీ అయిపోయింది గాబట్టి ఆకలి ఎక్కువ ఉంటది. వీక్‌నెస్ ఉంటాం. నీరసం ఉంటాం. కానీ ఏం తినలేం. ఎందుకంటే అన్నీ పథ్యం. అది తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అంటారు. పొరపాటున ఏదో ఒకటి తిన్నామనుకోండి కుట్ల దగ్గర అలాంటి నీరు, చీము అంటారు. కుట్లు తీసిన తర్వాత గూడా ఒక్కొక్కరైతే సంవత్సరం ఫాలో అయితారండి పథ్యం ఫుడ్డు. అటు ఏసి, ఇటు ఏసి పుట్టిన బేబీ ఒక సంవత్సరం పిల్ల అయ్యే వరకి అంటే ఒక సంవత్సరం బిడ్డ అయ్యే వరకి ఆ తల్లికి ఎన్నో కష్టాలుంటాయి. అన్ని కష్టాలు గూడా చాలా, చాలా, చాలా సంతోషంగా భరిస్తది. కాబట్టి అమ్మ అంత భరించినా గానీ కష్టము అని తెలిసిన ప్రాణం ఉంటదో, పోతదో అని తెలిసినా రెండోసారి గర్భవతి అవ్వడానికి గూడా ఇష్టపడుతుంది. అదండి తల్లి అంటే. కాబట్టి భార్యలు గర్భవతిగా ఉన్నప్పుడు చూసుకోండి. చక్కగా చూసుకోండి. కడుపు నిండా బెట్టండి. సంతోషంగా ఉంచండి. తనని మనశ్శాంతిగా ఉంచండి. ఏమంటారు? వీడియో నచ్చితే మాత్రం లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకొస్తుంది మీ చైతు మమ్మ.